సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, జిహెచ్ రాయసోని యూనివర్సిటీ గురించి ఒక 2 minutes లో చెప్పండి. సార్, యాక్చువల్లీ జిహెచ్ రాయసోని యూనివర్సిటీ అనేది మన తెలుగు వాళ్ళకి గత కొన్ని సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఇది. సో జిహెచ్ రాయసోని ఆర్గనైజేషన్ లో ఎంతో మంది మన తెలుగు విద్యార్థులు, యాక్చువల్లీ జిహెచ్ రాయసోని అనేది 4 యూనివర్సిటీలు 16 కాలేజీలు ఉన్నటువంటి గ్రూప్ అన్నమాట. ఇందులో మధ్యప్రదేశ్లో నియర్ నాగ్పూర్ దగ్గరలో సాయిఖేడ్ అనే ఏరియాలో మన తెలుగు స్టూడెంట్స్ ఎంతో మంది ఆ యూనివర్సిటీలో అగ్రికల్చర్ బిఎస్సీ చదువుతున్నారు. సో ఈ జిహెచ్ రాయసోని యూనివర్సిటీ అనేది మన తెలుగు రాష్ట్రాలకి కొత్త ఏమి కాదు. బట్ ఈ పూణే మహానగరంలో ఉన్నటువంటి ఈ క్యాంపస్ మాత్రం దీన్ని జిహెచ్ రాయసోని ఇంటర్నేషనల్ స్కిల్ యూనివర్సిటీ అంటారు. సో ఇందులో ఏంటంటే ఎస్పెషల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం ఎంతో మంది స్టూడెంట్స్ ఈ రోజుల్లో ఇంజనీరింగ్ చదివినా కూడా ఉద్యోగాలు రాని పరిస్థితుంది బయట మార్కెట్లో. సో వాళ్ళందరికీ ఎందుకు ఉద్యోగాలు రావడం లేదనే దానిపైన ఒక రీసెర్చ్ చేసి ఎక్కడైతే స్టూడెంట్స్కి స్కిల్ తక్కువ అవుతున్నాయో ఆ స్కిల్స్ అన్ని పర్ఫెక్ట్గా నేర్పించడం కోసం జిహెచ్ రాయసోని ఇంటర్నేషనల్ స్కిల్ యూనివర్సిటీ అని చెప్పేసి సపరేట్గా పూణేలో పెట్టారు. సో ఆ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా బేసిక్ స్కిల్స్ దగ్గర నుంచి లాంగ్వేజ్ స్కిల్స్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా జాబ్కి కావాల్సినటువంటి స్కిల్స్ కూడా ఖచ్చితంగా నేర్పిస్తారు. అలాగే ఈ జిహెచ్ రాయసోని ఇంటర్నేషనల్ స్కిల్ టెక్ యూనివర్సిటీలో సిలబస్ ఏదైతే ఉందో అది ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ తోటి, ఐఐటిలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ స్టాఫ్ తోటి డిస్కస్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న గైడెన్స్ తోటి సిలబస్ అనేది తయారు చేయడం జరిగింది. సో అందువల్ల ఇక్కడ జాయిన్ అవబోయే ప్రతి ఒక్క స్టూడెంట్కి, ఇక్కడ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా వీళ్ళు మంచి ఉద్యోగాలు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.